కనుపూరు శివాలయం గురించి, కనుపూరు ప్రజల గురించి, ఈ టెంపుల్ విశేషాల గురించి అన్నీ కూడా నా సబ్స్క్రైబర్లకు కానీ, మన హిందూ సంప్రదాయానికి కానీ శ్రీ 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 భ్రమరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి దేవాలయం శివరాత్రి మొదలుగుని 5 పర్వదినాల్లో ఒకరోజు జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది. హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ కాకినాడ నానిని. ఈరోజు మన కంటెంట్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో ఉన్నామండి. మనకి ఎదురుగా కొండపైన పంచలింగ మల్లికార్జున స్వామివారి ఆలయం ఉంది. ఈ టెంపుల్కి ఒక చరిత్ర అంటూ ఉంది. అది మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ టెంపుల్ మనం పైకి ఎక్కడానికి మెట్ల మార్గం ఉంది. 400 మెట్లు ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకుందాం. మనం పైకి ఎక్కే మెట్ల మార్గంలో పంచముఖ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఈయన్ని దర్శనం చేసుకుని సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే 1962లో ఈ కొండపై నుంచి ఏవో వింత వింత శబ్దాలు వినబడేవి. ఆ శబ్దాలు విన్న ఈ గ్రామ ప్రజలందరూ ఆ శబ్దాలకి భయభ్రాంతులై ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళారు. అక్కడ జరిగింది చెప్పగా ఉదయాన్నే అందరూ బయలుదేరి ఈ కొండపైకి వచ్చారు. వెళ్ళి ఆ కొండపై చూడగా అక్కడ ఎవరికీ ఏమీ కనబడలేదు. తిరిగి వాళ్ళ గ్రామాలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారు గ్రామ ప్రజల కళలోకి వచ్చి, నేను కొండపై స్వయంభూగా కొలువై ఉన్నాను, ఇక్కడ శ్రీశైలం నుండి వచ్చాను, మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నాను, నన్ను భక్తి శ్రద్ధలతో వెతకండి కనిపిస్తాను అని కలలో చెప్పారు. అదే గ్రామంలో విశ్వబ్రాహ్మలు అయిన కుటుంబంలోని వెంకయ్యమ్మ దంపతులకు జన్మించిన 5 సంతానంలో చివరి వాడైన భక్త బోరయ్య అనే వారు ఉండేవారు. ఆయన కూడా ఆ గ్రామ ప్రజలతో కొండపైకి వెళ్ళి వెతికారు. భక్త బోరయ్య గారు దారి తప్పి వేరో మార్గంలోకి వెళ్ళిపోయారు. మిగిలిన గ్రామ ప్రజలెవరికీ కనబడలేదు. భక్త బోరయ్య గారు కోసం వెతకడం మొదలుపెట్టారు. బోరయ్య గారు కొండ చివరి భాగాన్ని ఒక బండని కౌగులించుకుని పడిపోయి ఉన్నారు. నేను స్వామివారిని వెతుక్కుంటూ వచ్చాను. స్వయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఆ ఆనందంలో స్వామివారి కాళ్ళు పట్టుకుని ఉండిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. శివరాత్రి మొదలుగుని 5 పర్వదినాల్లో ఒకరోజు ఇక్కడ నుంచి జ్యోతి రూపంలో ఈ ఊరు ప్రజలందరికీ ఆ స్వామివారి దర్శనమిస్తారు. ఆ రోజు నుండి శ్రీ భ్రమరాంబిక పంచముఖ మల్లికార్జున స్వామిగా భక్తుల దగ్గర పూజలు అందుకుంటున్నారు. మనం పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎలాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది. ఇక్కడ స్వామివారి గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. టెంపుల్ లోపలికి వచ్చాము. అయ్యవారిని మనం ఈ టెంపుల్ విశేషాలన్నీ కనుక్కుని ఇక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. నేను పంతులు గారిని కనుపూరు శివాలయం గురించి, కనుపూరు ప్రజల గురించి, ఈ టెంపుల్ విశేషాల గురించి అన్నీ కూడా నా సబ్స్క్రైబర్లకు కానీ తప్పకుండానండి. ఓం నమ శివాయ. శ్రీ 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 భ్రమరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి దేవాలయం, కనుపూరు, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ దేవాలయం 1962లో స్వామివారు స్వయంభూగా వెలిచారు. ఆయన పేరు శ్రీ 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 భ్రమరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి. ఆయన స్వయంభూ దేవాలయం ఇది. ఆయన స్వయంభూగా వెలిచాడు. 1962లో వెలిచాడండి. అమ్మవారు భ్రమరాంబికాదేవి, అలాగే వినాయకుడు, నారాయణమూర్తి, నంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తవ్వకాల్లో దొరికినవే. వాటిలన్నింటిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా తాతగారు అయినటువంటి మద్దూరు సత్యం గారు అయాం నుంచి కూడా ఎవరినో ఒకరిని పంతులు పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయడం జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా అలాగే జరిగింది. ప్రస్తుతం పంతులు గారి పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు కొండ మీదకు వచ్చి చేసి అంత ఓపిక ఎవరో లేదు. అందుకని చెప్పేసి నేనే వంశపారపర్య ధర్మకర్తని ప్రస్తుతం, అలాగే ప్రస్తుత అర్చకుని కూడా నేనే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పంచలింగ మల్లికార్జున స్వామి ఆయన శివలింగం రూపంలో ఉంటాడు. పంచకోణాలతో పంచలింగ మల్లికార్జున స్వామిగా ఉంటాడు. ఆయన భ్రమరాంబికాదేవితో ఉంటారు. దీనికి వేరే పేరు ఏంటంటే చిన్న శ్రీశైలం. చిన్న శ్రీశైలం అని పేరు కూడా ఉంది. ఇక్కడ మనం కోరిన కోరికలు తీరాలి అనుకుంటే
5 సోమవారాలు రావాలండి. భ్రమరాంబికాదేవి ఇక్కడ మటుకు ప్రతి రోజు కూడా అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ శ్రీ సూక్తంతో కలిపి జరుగుతూ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారు కూడా చాలా స్పెషల్, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఆవిడ మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే శివరాత్రికి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ కింద కొండ కింద. 5 రోజుల్లోనూ ఏదో ఒక రోజు ప్రపంచకంలో ఎక్కడా లేనటువంటి విధంగా జ్యోతి స్వరూపంలో మనకి స్వామివారి దర్శనం జరుగుతుందండి. అందరికీ కనబడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి జ్యోతి దర్శనం చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya. చూశారు కదండి కనుపూరు శివాలయం ఇక్కడ విశేషాలు. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.